ఇయాల రేపు ఊర్లల్లో ఎవ్వలుంటలేరు. ఏదో ఓ నౌకరి కొట్టాలి, పట్నంలోనే ఉండాలని కోరుకుంటారు చాలా మంది. సర్కార్ కొలువు రాకున్నా ప్రైవేట్ కంపెనీలనైనా కొలువుకెక్కుతుంటారు. ఎన్నడో ఒకనాడు ఇంటికి పోతే నాయన పొలం కాడికి పోదాం రమ్మంటేనే ఏంది అంత పెద్ద చదువు చదివి పొలానికి రావాలనా, నా ఇజ్జతేం కావాలే అని నిలుగుతుంటారు. గసొంటోళ్ళంతా మంచి వినాలకి ముచ్చట. అబ్బా ఏ కాయ చూసినా కోసుకొని తినాలనిపిస్తుందిలే. ఎటు చూసినా మామిడి చెట్లే. మరి 500 చెట్లకు 237 తీర్ల పండ్లు. కానీ మంచిగా చూడుర్రి, చాలా మటుకు మనం బయట చూసే మామిడి పండ్ల లెక్క లేవు కదా, బయటి దేశాలకెళ్ళి తెచ్చి పండిస్తుర్రు. మరి ఇది గిన్నిస్ రికార్డ్ హోల్డర్. ఇండియన్ వెరైటీలో కూడా ఇంతకంటే తీడి ఉన్నాయి కానీ థాయిలాండ్, బంగ్లాదేశ్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, అమెరికా, ఆస్ట్రేలియా నుంచి వెరైటీలు తీసుకొచ్చి యాదాద్రి జిల్లా రామకృష్ణపురంలో పండిస్తున్నారు ఈ ఇద్దరాలు మొగలు. పేర్లు బాలరెడ్డి, జ్యోతిరెడ్డి. నిన్ని అలసంది కాదుల్లో 16 ఏండ్ల అమేయ కృషి వికాస కేంద్రం పెట్టి వ్యవసాయం నడిపియబట్టి మళ్ళీ ఇద్దరు సుత పెద్ద చదువులు చదివినోళ్లే. వ్యవసాయం అంటే మస్తు పాయిరమాట. కొత్త కొత్త పండ్ల రకాలు తయారు చేయాలి, రైతులకు ఎరక చెప్పాలని ఇట్లా పండ్ల సాగు చాలు చేసిండ్రు. రైతుకు ఏ టైంలో అయినా గానీ ఆదాయము నిరంతరంగా రావాలి అనేది ఒకటి, పెట్టుబడుల మీద ఖర్చు తగ్గాలనేది. లెక్కకైతే మామిడి పండ్లు ఏడాదిలో ఒక్కపారే కాస్తాయి. కానీ ఇలా తాను 26 తీర్ల మామిడి ఏడాదంతా కాస్తనే ఉంటది. అందులో 8 తీర్ల రైతులకు సప్లై చేస్తుర్రు కూడా. ఎవల తాన పంట లేనప్పుడు మన తాన పండ్లున్నాయి అనుకోర్రి, కొనేటోళ్ళు ఎక్కువ అవుతారు, అమ్మేటోళ్ళు తక్కువ ఉంటారు. కాబట్టి రేట్ సుతం మంచిగానే వస్తుంది అన్నట్టు. తోటి రైతుకైనా గానీ ఈ పద్ధతిలో మీరు వ్యవసాయం చేయండి అంటే ఎవరు చేయడానికి సిద్ధంగా ఉండరండి. కాబట్టి మనం దాన్ని ఇక్కడ ప్రాక్టికల్ గా చేసిన తర్వాత మనం చేస్తున్నటువంటి పద్ధతులు తోటి రైతులకు అందించాలనే ఉద్దేశం మీద ఇది నడుపుతా ఉన్నాము. మళ్ళా మందులు మాకులు కొట్టరుల్లో అంతా హోమియో మందులే ఆడకం చేస్తారట. మామూలు మందులకు 1000 రూపాయలు అయితే వీటితో 25 రూపాయలనే వెళ్ళిపోతుందట. నిమ్మ, సపోటా, జామ పండ్లు సుతా పండిస్తున్నారు. చుట్టుముట్టూర్లకెళ్లే కాదు, హైదరాబాద్కి వెళ్ళి సుతా బగ్గనే వస్తారు కొనుక్కపోను. రైతులచ్చి వ్యవసాయం పాఠాలు కూడా నేర్చుకుంటుర్రు. చాలా వెరైటీస్ తీసుకున్నామండి. ఫ్రూట్స్ అన్ని వెరైటీస్ దాదాపు ఇక్కడ ఉన్నాయన్నీ తీసుకున్నాము. క్రాప్ రాలేదు, జామ ఒకటి కొంచెం కొంచెం వస్తుంది, బాగున్నాయండి. అందరి లెక్క వరే పండిస్తాం, అడ్డమైన మందులు కొడతాం అని కాకుండా కొత్త తొవ్వల పోతాండ్రు. పెట్టుబడి తక్కువ, లాభం ఎక్కువ. మీరిగిన ఏడాదంతా పంటలు తీయాలంటే గిసొంటి ఆలోచన చేసుకుంటే మంచిదేమో. చూడుర్రి మళ్ళా.